రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, అమెరికాలో ది ఓజీ తెలుగు రేడియో ఛానల్, డాలస్లో ది #1 ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్. ఈనాటి జోహో కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు జోహో అతిథి గురించి మనం తెలుసుకోవాలంటే ఆవిడ గురించి మనం కొంత ఇంట్రో కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచం శరవేగంగా మారుతుంది. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్ ఎట్ ఎ వెరీ ఫాస్ట్ అండ్ ర్యాపిడ్ పేస్. ఎప్పటికప్పుడు అవసరాలు కూడా మారుతున్నాయి. ఆ అవసరాలు తీర్చడానికి ఎన్నో రకాల సేవలు, ఉత్పత్తులు అవసరమవుతూ ఉంటాయి. పట్టుదలతోటి, స్వశక్తితోటి తన వంతు ఈ ప్రపంచానికి ఏదో ఉపయోగపడే ఒక పని చేయాలనే ఒక తపనతోటి, ఒక ధ్యేయంతో, ఒక ఆదర్శంతో సరిగ్గా రోడ్డైనా లేని పాలగట్టుపల్లి అనే ఒక ఊరిలో కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ అక్కడి నుంచి వస్త్రం అంటే క్లాత్తో తయారు చేసిన బ్యాగ్స్ని దేశ విదేశాలకు సప్లై చేయగలుగుతున్నారు ఈరోజు మన విశిష్ట అతిథి అపర్ణ కృష్ణన్ గారు. సో ఇంత గొప్ప పని ఆవిడ ఎలా చేయగలుగుతున్నారు, ఎప్పుడు మొదలెట్టారు? సో ఇవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం అపర్ణ గారిని. అపర్ణ గారు నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నారా మీరు? యా, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ టు జాయిన్ అవర్ ప్రోగ్రామ్, జోహో ప్రోగ్రామ్. మై ప్లెజర్, ఐఎమ్ ఆనర్డ్. థ్యాంక్ యూ. అవర్ ప్లెజర్ అండి. సో అపర్ణ గారు, మీ అంతరంగాన్ని తెలుసుకునే ముందుగా మీ పేరులోనే అపర్ణ కృష్ణన్ అని ఉంది. సో కృష్ణన్ అంటే యూజువల్లీ అది కొంచెం తమిళ్ ప్రాంతానికి చెందిన. నేను తమిళ్ అండి. మై హస్బెండ్ ఇస్ తెలుగు, నేను తమిళ్. మా ఊరు ఇప్పుడు 20 ఏళ్ళుగా అక్కడే ఉన్నాము, 20-30 ఏళ్ళుగా. తమిళనాడు న్యాచురలైజ్డ్ తెలుగు అనొచ్చు. ఓకే, అక్కడే ఉన్నాము. 1995 పాల్గొట్టుపల్లికి వెళ్ళాము. అప్పటి నుంచి అదే బేస్ అన్నమాట. సో నైస్. సో తెలుగు తమిళ్ రెండింటితోటి మీరు కబడ్డీ ఆడేస్తారు అయితే. సూపర్ సూపర్. సో అపర్ణ గారు, అసలు ఈ ఈ ఆలోచన మీకు ఎలా మొదలైందండి? ఎందుకంటే మీరు చేసేది చాలా గొప్ప పని అసలు. ఎందుకంటే ప్రపంచానికి ఈరోజు మీరు చేసే పని ఏదైతే ఉందో అది చాలా చాలా అవసరం. సో దీనికి మీకు ఇనిషియల్ ఆ స్పార్క్ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? థింక్ ఇఫ్ యూ లివ్ ఇన్ ఇండియా, ఐ మీన్ ఇట్ హిట్స్ యూ ఆన్ ద ఫేస్ కదా. ఎక్కడ చూస్తే దేర్ ఇస్ పావర్టీ, డిస్పారిటీ. ఐ మీన్ ఫ్రమ్ యువర్ ఎర్లీ ఇయర్స్ ఇట్ కీప్స్ యు గెట్ స్లాప్డ్. ఎక్కడ చూస్తే అది. సో ఏదో ఒకటి మన వల్ల అయింది చేయాలి, దట్ కీప్స్ ఈటింగ్ యూ. సో త్రూ స్కూల్, కాలేజ్, kept looking for direction. డిఫాల్ట్ లో వెళ్ళాము, స్కూల్ కంప్లీట్ అయింది, మళ్ళీ ఇంజనీరింగ్. తర్వాత ఆ రూట్ లో చేస్తే దాన్ని మంచిది చేయగలుగుతాము. ఓకే, వర్క్ ఇన్ ఇండియా, వర్క్ ఇన్ ఇండియన్ కంపెనీ. దట్ రూట్ వెంట్ ఆన్ ఫర్ 2 years. కానీ దాంట్లో ఆ కనెక్షన్ క్లియర్ గా తెలియటం లేదు. మన కోడింగ్ చేస్తాము. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ విప్రో, ఐ ఎంజాయిడ్ మై వర్క్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ గ్రూప్, వెరీ సెన్సిటివ్ పీపుల్ అండ్ ఆల్. కానీ ఆ కోడింగ్ కి, ఆ పావర్టీకి లింక్ కనపడలేదు. సో ఐ లెఫ్ట్ ఆఫ్టర్ 3 years. And then I was searching ఏం చేస్తే బాగుంటుంది. I mean, traveled around a little. When you start traveling, you meet other people కూడా ఇట్లే, who are sort of worrying about the same thing, searching for same direction. I was in Narmada for some time. So there, at that time, it was the anti-dam struggle at its peak, Medha Patkar. So there are a lot of people in that stage of life, that age group, who are searching for ways to be more meaningful. Use this. So dantlo sort of things became a little clearer. Different people were doing different things, searching in different areas. There, and I wanted to work in a village because there was also Gandhi Garu, that whole understanding, readings, that was part of the journey. Majority people villages lo unnaru. So unless villages na koncham strong cheyakapothe అన్రావెల్ అయిపోతుంది. బికాస్ అందరూ ఊరు వదిలేసి టౌన్కి వస్తే ఏం లేదు.
టౌన్లో టు అబ్జార్బ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. సో దట్ కేమ్ అవుట్ ఆఫ్ రీడింగ్స్ ఆఫ్ గాంధీ, వన్స్ ఓన్ థింకింగ్, టాకింగ్ టు ద వే లెడ్ టు పాల్గొట్టుపల్లి. అంతే. మరి అంటే ఒక పల్లెటూరు, ఒక అది గ్రామం కదా, ఎక్కడో మారుమూల గ్రామం, చిన్న ఊరు, చిత్తూరు తిరుపతి నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో చిన్న ఊరు, ఒక 100 ఇళ్ళు ఉంటాయి. అక్కడే ఎట్లా వెళ్ళామంటే ఉమాశంకరి గారు, నరేంద్రనాథ్ గారు వాళ్ళు అక్కడ దే హెడ్ మూవ్డ్ దేర్ ఇన్ ద 1980s విత్ సిమిలర్ search. So ఇది వాళ్ళ ఊరు అనమాట, వాళ్ళ ancestral village. So when I was searching around, I came here also. I met them థింకింగ్ అదే ఉన్నింది. దే డెంట్ వాంట్ ఎన్జిఓ మోడల్, ఫండెడ్ మోడల్. అదొద్దు, నువ్వు ఊర్లో ఉండి మన పని చేసుకుంటా, సేద్యం చేసుకుంటా. విల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రూరల్ ఇష్యూస్, village concerns. That was their thinking, and that was about what I was also thinking about looking for. So అక్కడ 1995 I moved there. ఐసి. కానీ మీరు ఇనీషియల్గా మీరు అలాంటి ఒక గ్రామాన్ని ఎంచుకునే ముందు మీకు చాలా ఛాలెంజెస్ అవి చాలా ఉంటాయి కదా, ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అక్కడ తయారు చేయడం, అక్కడి నుంచి ఆ ప్రోడక్ట్స్ని బయటికి తీసుకుని రావడం అనేది, దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్. It is difficult because when you are in a remote village, the infrastructure is not there. The roads are not proper. Getting things, the postal services don't work. The post office will be far away. The post offices will be small. They can't handle volumes. They have their own constraints. And when you're linking up with the urban world is used to a certain speed, a certain convenience. So that, which is very important, interacting with them, because that whole dialogue is as important as getting the business going, because అదొక కలెక్టివ్ ఇది కదా, ఒక్కరేం చేయలేము. ఒక అవేర్నెస్ వచ్చి ఒక థింకింగ్ స్టార్ట్ అయితేనే థింగ్స్ విల్ హ్యాపెన్. సో యాజ్ ఫార్ ఎస్ ద బిజినెస్ వెంట్, ఇట్స్ బీన్ వెరీ, it's worked out well. Apart from the business itself giving livelihood to women, it started a lot of conversations. ఒక చాలా మందితో మాట్లాడేది, వాళ్ళతో థింకింగ్ along, them getting on board. చాలా మంది కస్టమర్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అయిపోయినారు. They took it further. So that was very important to me, that whole thinking, that collective talking, searching, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకరేం పెద్దగా చేయలేము, కొంచెమే చేయగలుగుతాం. అబ్సల్యూట్లీ. నెట్వర్కింగ్ ఈజ్ ద కీ అసలు. అంటే మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నా కూడా నెట్వర్క్ అనేది సరిగా లేకపోతే, మీరు చెప్పినట్టుగా ఇట్ బికమ్స్ వెరీ వెరీ. You need many people thinking and worrying about the same problem. Because the problem is not just livelihoods. It's a certain ఒక లైఫ్ స్టైల్, డెవలప్మెంట్ మోడల్, దాంట్లో వేర్ ఆర్ వి స్టక్ అండ్ హౌ డు యు నీడ్ అంత క్వశ్చన్ చేస్తేనే ఒక మార్పు వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సెల్లింగ్ అ ఫ్యూ ఐటమ్స్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ థింగ్ ఆఫ్ కనెక్టింగ్ అప్ విత్ పీపుల్, టాకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అట్ ఎవ్రీ స్టెప్ యూ విల్ ఫేస్ అ న్యూ ఛాలెంజ్. ఎందుకంటే మనం ఎన్ని క్వశ్చన్స్ వేసుకున్నా కూడా ఆ క్వశ్చన్స్కి మళ్ళీ ఇంకొక 10 క్వశ్చన్స్ తయారవుతుంటాయి మనకి ఎక్కడికక్కడ. సో ఈ ప్రాసెస్లో మీరు ఒక ప్రోడక్ట్ని ఒక ప్లేస్ నుంచి తయారు చేసి బయటికి తీసుకురావాలంటే మా ఎస్టాబ్లిష్మెంట్ అంతా, అంటే మీరు ఇనిషియల్ గ్రౌండ్ వర్క్ చాలా చేశారు, కానీ మార్కెట్ని మీరు ఎలా అంచనా వేయగలిగారు? ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్ డైనమిక్స్ చాలా మారిపోతూ ఉంటాయి కదా. సో మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసిన ఫేజ్ నుంచి యాజ్ అ ప్రాసెస్ ఒక 1 year టైం ఫ్రేమ్ అలా చూస్తే మార్కెట్ డైనమిక్స్ చాలా మారిపోతుంటాయి. సో హౌ డు యూ హ్యాండిల్ దోస్ ఛాలెంజెస్? అది దిస్ హెస్ యాక్చువల్లీ గాన్ వర్డ్ ఆఫ్ మౌత్. It's gone at a very basic level. None of us are marketing people at all. So the women needed work. Appudu back-to-back droughts unindi, agricultural laborers vallu. So your matram kada, I'm talking of this because idi ekkada chuste same situation across Andhra, across India. Rural livelihoods oka crisis lo undi. Endukante agriculture oka crisis mode lo ellipoyindi ippudu. One is climate change. ఇంకొకటి ఎకనామిక్లీ ఆల్సో అగ్రికల్చర్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు ఫార్మర్స్ విత్ ల్యాండ్ విత్ వాటర్ కూడా వాళ్ళ బియ్యం కొనేదే చీపర్గా అయిపోతా ఉంది అని వాళ్ళకి అనిపిస్తా ఉంది. సో ఒక పక్కం క్లైమేట్ చేంజ్, ఒక పక్కం గ్రౌండ్ వాటర్ ఖాళీ చేసేసినాము అన్ని ఊర్ల స్టోరీ. ఇంకొక పక్కం ఎకనామిక్లీ అన్లెస్ ద గవర్నమెంట్ స్టెప్స్ ఇన్, లైక్ అమెరికా, హ్యూజ్ సబ్సిడీస్ ఆర్ గివెన్ టు ఫార్మర్స్ టు కీప్ ఫార్మింగ్ వైబుల్.
I'm not saying that is the route, but some kind of route has to be worked out. Because a large, and you can't corporatize agriculture. What happens to people? I mean, at the end of the day, it's people we are concerned about as much as other issues. Right. So agriculture slowed down అయింది. So the women needed work. So the only other skill they knew was tailoring. So they said అది స్టార్ట్ చేసేద్దామా. I said I will try asking for. One friend had a shop. తను చెప్పినాడు నేను ఇనిషియల్ ఆర్డర్ ఒకటి ప్లేస్ చేస్తాను. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అండ్ ఫేస్బుక్ పేజ్. మళ్ళీ ఒక ఫ్రెండ్. దిస్ హోల్ థింగ్ హెస్ బీన్ బిల్ట్ అప్. The women at the center, but a lot of people, a growing community of people who've been helping. So one friend sent in and said, the Insta page start cheyi. I said, ever leru chesevalu, you want, you start. So he started the Insta page. So those were the only two platforms, Facebook and Instagram, and then customers who themselves became part of the journey. So they take it further, and the women handle everything on the ground. So that is one very important thing. What they've showcased is ఊరు వాళ్ళకు ఒక పనిని మన ఒక బాధ్యతని ఇస్తే లక్షణంగా చేయగలుగుతారు. చేసిన కానీ హ్యాండ్ హోల్డింగ్ కావాలి. దట్ ఈస్ ద ఇష్యూ ఇన్ రూరల్ లైవ్లీహుడ్. సో దీని తర్వాత ఒక పాయింట్ లో చాలా మీడియా అంతా వచ్చినారు. ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎవ్రీబడి వాస్ కవరింగ్ దెమ్ యాజ్ వన్ కంప్లీట్ విమెన్ డ్రివెన్ లోకల్ డ్రివెన్ ఎంటర్ప్రైజ్. సో అనిషి మేము అదే చెప్పినాము. యూ స్టార్ట్ ఇట్ ఇన్ అదర్ ప్లేసెస్. దిస్ ఇట్ సెల్ఫ్ కెనాట్ ఎక్స్పాండ్, డస్ నాట్ హ్యావ్ టు ఎక్స్పాండ్. అన్ని ఊర్లో ఇదే బాధ ఉంది. సో ఏదో ఒక ప్రొడక్షన్ యూనిట్ సెటప్ చేసి అది మార్కెటింగ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్. మార్కెటింగ్ ఆర్ బై బ్యాక్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ చేస్తే ప్రొడక్షన్ లోకల్ పీపుల్ చక్కగా హ్యాండిల్ చేస్తారు. అది ఇక్కడ కనిపించేసింది పాల్గొట్టుపల్లిలో. But that has not been taken up. That is the crux. That was what was said even earlier, village livelihoods from Gandhi's time. That has been the thing. We are only moving further away from that. Exactly. Yeah. And with the changing trends, I think that has become the norm quite. అండ్ మీరు చెప్పారు కదండి ఇప్పుడు మీకు ఈ ఎగ్జిక్యూషన్లో, ఈ ప్రోడక్ట్ తయారీలో మీకు క్లైమేట్ చేంజ్ కూడా ఒక కీ రోల్ కదా. మరి ఇప్పుడు వాటర్ అంతా ఇప్పుడు చాలా స్కేర్సిటీ అంతా ఏర్పడుతుంది. మీకు ఆ ప్రాబ్లం ఏమి ఎదురవ్వలేదా? This is actually the women get the cloth from outside and produce and sell. So water scarcity does not directly hit us. Oh, okay. So as far as this business goes, but it has hit the village as a whole, definitely. Because it's basically an agricultural village like every other village, most other villages. So groundwater, that we have been working down the years, water harvesting through various government schemes, afforestation, adanta chesi chana varaku ఊర్ల పడే నీళ్ళు బయట పోయేది లేదు. That much of ఇది చేస్తున్నాము. సెల్ఫ్ సస్టైనబుల్ గా. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఎనఫ్ బికాస్ పడి నీళ్ళు వాడితే బానే ఉంది. అట్లే చాలా ఏండ్లు జరిగింది బోర్వెల్స్ వచ్చే వరకు. ఈ బోర్వెల్ కల్చర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఒక 30-40 ఏండ్ల ముందు నుంచి గ్రౌండ్ వాటర్ అంతా ఖాళీ చేసే ప్రాసెస్ స్టార్టెడ్. సో మచ్ మోర్ వాజ్ బీయింగ్ యూస్డ్ దెన్ వాట్ వాజ్ ఫాలింగ్ వాటర్ లో ఇది ఒక డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, millets, in small pockets paddy, that is what is sustainable. But that see, the world has gone on a different trip. Now everything has got monetized. People need money, health kani, education kani, whatever it is. So our spree lo this sustainable agriculture did not work because that was one self-sufficient sustainable living which people were practicing. Pade neelu బతుకుతా ఉన్నారు. బట్ ఇట్స్ మోర్ కాంప్లెక్స్ లైక్ దట్. యూ కాంట్ లుక్ ఎట్ థింగ్స్ ఐసోలేషన్ లో చూడలేము. అది ఒక పక్కం వీ నీడ్ టు బి సస్టైనబుల్. ఇంకా ఒక పక్కం ద వరల్డ్ ఇస్ క్యారీయింగ్ ఆన్ వన్ కన్సంప్షన్ స్ప్రీ. అంత మానిటైజ్ అయిపోయింది. లోకల్ హెల్త్ సిస్టమ్స్ ఆడకాడ ఎక్కడో ఉన్నాయి బట్ చాలా వరకు తగ్గిపోయినాయి. అలోపతి హెస్ టేకెన్. సో వాట్ డు యు డు? సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ రియాలిటీ. To tell people to lead sustainable lives realistic కాదు. Yeah, exactly. ఎందుకంటే ఇప్పుడు కాబట్టి that is so good. Well, every place has become self-sustainable kind of thing. If they're saving the water, rainwater
కన్జర్వేషన్ ఎంత చేస్తే ఇట్ బికమ్ సెల్ఫ్ సస్టైనబుల్. బట్ వర్షాలు లేకపోతే అలాంటి ప్లేస్లు కూడా చాలా ఉన్నాయి కదా, టోటలీ డ్రై ప్లేసెస్. వర్షాలే లేకపోతుంది. తర్వాత పడే నీళ్ళు మన ఉంచుకొని దాంట్లో బతకాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఎ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్. రైట్, ఎగ్జాక్ట్లీ. క్యాష్ క్రాపింగ్ కి వెళ్తేనే డబ్బు వస్తుంది. జనాలకి డబ్బు కావాలి. ఒకటి దే సీ ద హోల్ వరల్డ్ ఆన్ వన్. కన్స్యూమరిజం ఒక్క ఊర్లో ఎట్లా కాదు అని చెప్తారు. ప్రపంచం ఎవ్రీవేర్ యూ టర్న్ ఆన్ ద టీవీ ఇట్ ఇస్. సో ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఐసోలేషన్ ఏం చూడలేము. ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఆఫ్ వాట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వీ వాంట్ అండ్ వాట్ ఆర్ ప్రైమరీ కన్సర్న్ ఇస్. నాకు ఇప్పుడు దాకా అర్థమైంది లైవ్లీహుడ్స్ ఇస్ ద ప్రైమరీ కన్సర్న్. వెన్ ఎవర్ యూ టాక్ ఆఫ్ స్కూలింగ్, డెవలప్మెంట్, whatever you talk of, is the entire country, are the people getting livelihoods? Will your schooling take them to livelihoods? ఇప్పుడు ఉండేది లేదు. స్కూలింగ్ ఫర్ ఆల్ పెట్టేస్తున్నారు. తర్వాత ఏంటి? మా పిల్లలు అందరూ స్కూల్డ్, అందరూ డిగ్రీడ్. ఆఫ్టర్ దట్ వాట్? దే ఆర్ ఆల్ ఎట్ ఎ డెడ్ ఎండ్. సో ద థింకింగ్ నీడ్స్ టు బి వెరీ ఇంటిగ్రేటెడ్. ఇట్ హ్యాస్ టు బి at a country level. Nobody is thinking on those counts. So we are doing piecemeal things. Okay. Livelihoods, okay, we do that piecemeal thing. I'm not saying it is unimportant. It is very essential. The women are doing it. They've done a good job. It needs to happen in other places also. Okay. The health of a pet issue. The local health systems unindi taggipoyinai. So Ayurveda we've been working with in the village. Adu chusi pakkana urlu kuda adigi, that has been going on. So what we are doing is livelihoods oka pakkam, health interventions oka pakkam. All that is important. What is not there is a country level thinking. I know, and health is very very important. ఎందుకంటే అలాంటి ప్లేసుల్లో ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్ పరంగా అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న బిజినెస్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెల్త్ ఈజ్ షుడ్ బి. We've been working on education, health, livelihoods. అగ్రికల్చర్ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అగ్రికల్చర్లే తగ్గిపోయింది ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ అదర్వైజ్ ఆర్గానిక్ ఫార్మింగ్, వాటర్ షెడ్ హార్వెస్టింగ్, అఫారెస్టేషన్, అంతా వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్. సో డవ్టైలింగ్ విత్ దోస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ వర్కింగ్ we've been doing. Health front, the children were very malnourished. It's a very poor area actually. This whole Rayalaseema belt చాలా ఒకలాగా డ్రై ల్యాండ్ ఏరియా. జనాలు కొంచెం malnourished ఇదే ఉన్నారు. సో అట్ వన్ పాయింట్ వి వర్క్ క్లోజ్లీ విత్ వన్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇన్ చెన్నై, డాక్టర్ పిఎల్టి గిరిజాన్. సో ఒక బేసిక్ ఆయుర్వేదిక్ సెటప్ పెట్టుకొని ఉన్నాము అండ్ వి నెట్వర్క్ విత్ హర్ అండ్ షీ లుక్స్ ఎట్ పేషెంట్స్. అట్లా జరుగుతాం. సో అట్ వన్ పాయింట్ పిల్లల్ని చూసి షీ సెడ్ మాల్నరిష్మెంట్ మరీ ఎక్కువ, పాలు అశ్వగంధాది కావాల్సిందే పిల్లలకి. సో అది మా ఊర్లో కొంచెం స్టార్ట్ చేసినాము. మా పిల్లలకి చాలా ఇంప్రూవ్మెంట్ వాస్ ట్రెమెండస్. ఎందుకంటే దానికి ముందు మేము పల్సెస్ వేరే వేరే ఇస్తా వచ్చినాము. ఆల్ దాట్ హెడ్ బీన్, ఎందుకంటే ఊర్లో ఉన్నాము, పిల్లలు మాల్నరిష్ గా ఉన్నారు, ఉండలేము. అలోపతిక్ పర్స్పెక్టివ్ వాజ్ ప్రోటీన్ మాల్నరిష్మెంట్. సో అది ఇస్తా ఉన్నాము. బట్ దిస్ వర్క్ లైక్ మ్యాజిక్. మిల్క్ అండ్ అశ్వగంధాది మేడ్ అ ట్రెమెండస్ డిఫరెన్స్. అది చూసి పక్కన ఊరు నుంచి అడిగేది మొదలు పెట్టినారు, మా పిల్లలు కూడా కావాలి, బాగున్నారు. సో కొంచెం దెన్ ఐ స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఆన్ ఫేస్బుక్. If anybody is ready to support, we will take it further. So some of our personal money, some support from friends. Dr. Girija was behind it. Tanto ఇప్పుడు ఒక 10 ఊర్లో జరుగుతా ఉంది. That again we try to take to the government, saying you do your own pilot study. అంత రిమార్కబుల్ గా ఉంది ఇంప్రూవ్మెంట్. ఒకటి అంత హెల్త్ పారామీటర్స్, తర్వాత ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది. పిల్లలు దే డోంట్ ఫాల్ ఇల్. అశ్వగంధాది హ్యాస్ దట్ ప్రాపర్టీ. సో ఇప్పుడు సో మీరు తయారు చేసే ఈ బ్యాగ్స్ అన్ని ఏ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అపర్ణ గారు? Bags are coming back to bags. It is all cloth bags అండి. Cotton bags of different varieties. అది ఒక 50 varieties ఉన్నాయి. As customers ask, depending on what they want. ఆడవాళ్ళు చాలా చక్కగా చేస్తారు. They are very focused on the work, very quality conscious. సో బాగా చేస్తారు. సో దాంతో it has been growing.
So basic tote bags, then lunch bags, then canvas multi-compartment bags. It's useful for vegetable shopping, all that. And somebody wanted laptop bags, so adu undi. Oh, nice. Okay. Then conferences lo they ask for different kinds of bags. And Okay. then weddings ki tambulam bags adi. ఈ palgottupalli.com website లో అన్ని ఉన్నాయి. Okay, okay. So you cater to different kinds of needs and styles. All kinds. Whatever people ask, they send a picture over WhatsApp. వీళ్ళు గ్రూప్ కూర్చొని చక్కగా they recreate it. చాలా capable. Yeah, so these bags are biodegradable. అంటే ఇప్పుడు ఎక్కడ కదా అంటే దీనిలో కెమికల్స్ యూజ్ చేయరు కదా మీరు? ప్లాస్టిక్ వాడేది లేదు, అంత క్లాత్ కాటన్. ఆ ప్లాస్టిక్ కాకపోయినా ఎలాంటి కెమికల్స్ కూడా ఏమి కలపరు కదా, జస్ట్ ఇట్స్ కాటన్. కెమికల్ ప్రింట్ అండి. If people want printing on it, the cloth is completely cotton. It is completely handmade. The women stitch it in their homes. Printing is screen printing. That is also hand printing completely. Right. So adi chesi. But the print itself is a chemical print. Natural dyes that he has not got into yet. అది ఎలాగా కావాలి కదా దాని మీద, బ్యాగ్ మీద. So people don't want printing. Plain bags in any model. Plain bags కూడా ఉన్నాయి. అన్నీ ఉంది. వాళ్ళకి ప్రింటింగ్ కావాలంటే చేస్తాం. సో మరి ఇప్పుడు ఈ బ్యాగ్స్ తయారు చేయడానికి వాటికి మీకు మీరు టీమ్ని బిల్డ్ చేసేటప్పుడు మరి వాళ్ళకి ట్రైనింగ్ అంతా కావాలి కదా, సో అదంతా మీరు ఎలా చూసారు? ఆ ట్రైనింగ్ ఇప్పుడు స్టిచింగ్ 1 or 2 of them న్యూ, వాళ్ళు వేరే వాళ్ళని గైడ్ చేసేసినారు. సో స్టిచింగ్ అయిపోయింది. స్క్రీన్ ప్రింటింగ్ వాజ్ ద ఛాలెంజ్. సో అదే ఎట్లా నేర్చుకోవాలి అని ఐ ఆల్సో డిడ్ నో. సో ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టినప్పుడు వన్ ఫ్రెండ్ కనెక్టెడ్ మీ టు హిస్ ఫాదర్. సో తనకి ఒక he had trained somebody, so they had a small shop in Chennai. సో వీళ్ళు చెన్నై నుంచి ఊరు నుంచి వచ్చినారు. ఆ షాప్ లో 3 రోజులు ఉన్నారు. లాంగ్వేజ్ ఇష్యూగా ఉండింది. అప్పుడు విఘ్నేశ్వర్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఫేస్బుక్ లోనే కనెక్టెడ్. సో ఐ ఆస్క్డ్ హిమ్, మీరు వాళ్ళతో వెళ్ళగలుగుతారా అని. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చిన్న షాప్ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ చెన్నై. సో అక్కడ పోయి ఉండి నేర్చుకొని దెన్ విఘ్నేష్ వెంట్ బ్యాక్ విత్ దెమ్ టు ద విలేజ్. సో అది ఓవర్ 2-3 ఐటరేషన్స్ కింద పైకి ఆర్డర్ వచ్చినప్పుడు తను కూడా వెళ్ళేవాడు ఊరికి. సో ఈ గ్రూప్ 4 తన కూర్చొని అది పర్ఫెక్ట్ చేసినారు ఆ ప్రాసెస్. ఇట్ వాజ్ ఆల్ లాట్ ఆఫ్ ట్రయల్ ఎర్రర్ ఎఫర్ట్ నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి నేర్పిస్తారు. ఇంకా రీసెంట్ గా ఒక చోట సిర్పూర్ కాగజ్ నగర్ లో వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, మా ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలంటా ఉన్నారు. సో వీళ్ళు అక్కడ పోయి ఒక ట్రైనింగ్ వర్క్ షాప్ లాగా ఉన్నారు. నౌ దే బిల్ట్ అప్ ద కేపబిలిటీ. వేరే ఇంకా ఎక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు చేయాలా అని అనుకుంటే అది హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు మొత్తం నోహౌ. సో ఆ స్టేజ్ లో ఉంది. వాళ్ళు కొంచెం తిరిగిలాడి నేర్చుకున్నారు. బట్ దిస్ ద హోల్ ప్రాసెస్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి మొత్తం మీ టీమ్ లో? 10 మంది ఉన్నారు. కింద పైకి పోతుంది. If somebody has some issues, they drop out. Somebody else join. It's a small group. Okay. Our orders can only sustain that much. But మేము చెప్పేది అన్ని చోట్ల ఇట్లా స్టార్ట్ కావాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఇంకొక చోట చేయగలుగుతారు. వీళ్ళ దగ్గర మొత్తం నోహౌ ఉంది. వీళ్ళు పోయి బట్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్ ద ఇష్యూ. ఇప్పుడు ఒక పాయింట్ లో there was a video which went viral. చాలా మంది చూసి ఒక అట్లీస్ట్ సమ్ 500,000 కాల్స్ నాకు వచ్చినాయి ఫ్రమ్ రిమోట్ ఏరియాస్ ఇన్ ఆంధ్ర. మేము కూడా చేస్తాము అని నేను చెప్పినాను, మీరు వచ్చి నేర్చుకోవచ్చు, కానీ తర్వాత మీరు ఎట్లా అమ్ముతారు, ఇట్స్ ద క్రక్స్. సో మీరు వచ్చి నేర్చుకొని అంత టైం రాను పోను ఖర్చు అంతా మీరు వేస్ట్ కాకూడదు. మార్కెటింగ్ చేయగలుగుతారా అని చూడండి. అండ్ ఐ న్యూ మార్కెటింగ్ వాళ్ళ వల్ల కాదు, మాకు అంత ఇది లేదు దట్ వీ మార్కెట్ ఫర్ ఎవ్రీబడి. సో దిస్ ఇస్ గవర్నమెంట్ హ్యాస్ టు స్టెప్ ఇన్ ఆర్ అదర్ గ్రూప్స్. కాగజ్ నగర్ ఎందుకు పోయి ట్రైనింగ్ ఇచ్చినామంటే ముందు వాళ్ళని అడిగినాము, మీరు మార్కెట్ చేయగలుగుతారా, మీరు ఆడవాళ్ళకి సిఎస్ఆర్ కింద ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దెన్ దే సెడ్ మేము మార్కెటింగ్ చేస్తాం, ఎందుకంటే మాకే ఇన్ హౌస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ ఇస్ వన్ హ్యాస్ అ బిగ్ జేకే పేపర్ మిల్స్, వాళ్ళు పిలిచినాము. సో అది మేము ముందు కన్ఫర్మ్ చేస్తున్నాము, మీరు వాళ్ళకి జాబ్ పని ఇవ్వగలిగితే మేము ట్రైనింగ్ మేము ఇస్తాము.
So that worked out. Atla it has to happen in different areas. ఓకే. సో ఇప్పుడు Because this movie is same across Andhra, across India. పని లేదు ఊర్లలో. రైట్. సో అది పని అది పని కల్పించాలి. కల్పించే ఆలోచన ఉన్నవారు చాలా చాలా ఇంపార్టెంట్. అది స్టార్ట్ చేయడం గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా. క్రిటికల్. దట్స్ వెరీ అందరూ ఇప్పుడు ఊరు తీసి టౌన్ కి మైగ్రేట్ చేస్తే ఏం చేస్తారు టౌన్ లో? రైట్. అంటే మళ్ళీ ఇప్పుడు 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఐడియా ఉండడం ఒకటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఒకటైతే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మార్కెటింగ్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో 2 ఎగ్జాక్ట్లీ 2 లెవెల్స్ లో 2 ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. సో మరి ఈ 2 ఛాలెంజెస్ కాకుండా ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్డ్, సో వాట్ వుడ్ యూ సే ఇన్ దిస్ ప్రాసెస్? మీరు నేర్చుకున్న ప్రాసెస్ లో ఎనీ లెసన్స్? ఆబ్స్టికల్స్ వస్తా ఉన్నాయి. ఆన్ ద మూవ్ యూ హ్యావ్ టు కీప్ సార్ట్. ఇప్పుడు మెషిన్ బ్రేక్ డౌన్ అవుతుంది. సిటీలో మేము చేస్తా ఉంటే పక్కన ఎవరో ఒక మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తాడు. ఊర్లో చేయలేము. తిరుపతి ఎత్తుకొని పోవాలంటే అది బస్సు రోజుకు ఒకసారి వస్తుంది, వాళ్ళు ఎక్కించుకోరు. ఆటో ఎత్తుకొని పోవాలంటే ఆడికి 2000 ఎగిరిపోతుంది. సో ఓవర్ హెడ్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళే అంతా నేర్చుకున్నారు, చాలా వరకు రిపేర్ పని వాళ్ళు నేర్చుకున్నారు. దానిపైన ఓవర్ హెడ్స్ ఉంటాయి. పోస్టింగ్ ఒక ఛాలెంజ్. పోస్ట్ ఆఫీస్ చేయము అన్నారు. మళ్ళీ మేము కొంచెం పై లెవెల్కి వెళ్ళి వీ హ్యాడ్ టు పుట్ ప్రెషర్. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అంత స్టాఫ్ లేదు, ఒక 2 people అంతే. ఒక బల్క్ ఆర్డర్ ఆఫ్ 1000 bags ఆ రోజు మూవ్ చేయాలంటే వాళ్ళ కష్టమే. సో చాలా వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ రిమోట్ ఏరియా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు వీళ్ళంతా చేసినారు కాబట్టి దే కెన్ గైడ్ అన్ అదర్ గ్రూప్. రైట్. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్, మీరు ఇంత కాలం ఈ బిజినెస్ లో ఉన్నారు, ఎన్నో చూసారు కాబట్టి, ఇప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డల్ దట్ యూ హ్యావ్ ఓవర్కమ్? అమ్మయ్యా ఇది దాటామరా, పెద్ద ఛాలెంజ్ని సాల్వ్ చేసాం మనం అని అడిగితే మీకు తక్కువ గుర్తొచ్చేది ఏంటి? ఆ హర్డల్, వాట్ ఈస్ దట్ హర్డల్? అలాంటిది ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ పాయింట్ మేజర్ హర్డల్ ఏదైనా ఉందంటే? marketing, I think, because on the ground they've kept ironing out everything. Every point was a challenge. But adoka village people chala capable andi. On the ground వాళ్ళు రిజాల్వ్ చేసే అబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ఆర్డర్ రైల్లో పోవాల్సి వచ్చింది ఢిల్లీకి. దట్ వాస్ ద ఫస్ట్ టైం వాళ్ళు పోయి స్టేషన్ పోయి అదంతా సార్ట్ అవుట్ చేసినారు. నేను కొంచెం ఫోన్ లో మాట్లాడి ట్రై చేసినాను విత్ ద స్టేషన్ మాస్టర్. సో ఎవ్రీ పాయింట్ వాజ్ అ స్ట్రగుల్, బట్ వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. ప్రొడక్షన్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మన కొంచెం వాళ్ళకి లింక్స్ ఇస్తే లోకల్ పీపుల్ కేపబిలిటీ ఉంది, ప్రొడక్షన్ చేసేస్తారు. మార్కెటింగ్ చేయలేరు, ఆ నెట్వర్క్స్ లేదు వాళ్ళకి. ఆ మార్కెటింగ్ సపోర్ట్ మనం ఎట్లా ఇస్తామో అని మనం ఆలోచించుకోవాలి. ఒకటి స్టేట్ ని ప్రెషరైజ్ చేయాలి, ఒకటి సివిల్ సొసైటీ మన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక విలేజ్ తీసుకొని వాళ్ళకి మన కమిట్మెంట్ ఇవ్వగలిగితే అది వన్ విలేజ్ అట్ ఎ టైమ్. ఇట్ హ్యాస్ టు కీప్ మూవింగ్ యాజ్ ఫార్ ఎస్ సివిల్ సొసైటీ గోస్. మన చేసేది స్టేట్ పైన ఖచ్చితంగా ప్రెషర్ చేయాలి, ఎందుకంటే మనకి స్కేల్ కావాలి అంటే స్టేటే చేయగలుగుతుంది. ఇప్పుడు మేము అందరికీ ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్ వచ్చినప్పుడు అందరికీ ఒకటే చెప్పినాము, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తా ఉన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని స్టేట్స్ లో ఇమీడియట్లీ స్టేట్ క్లాత్ బ్యాగ్స్ ప్రొక్యూర్ చేస్తాము, విమెన్స్ గ్రూప్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తాము. అప్పుడు 2 సాల్వ్ అవుతుంది. మీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది, లైవ్లీహుడ్స్ ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఎవరు చేయలేదు, ఏ స్టేట్ చేయలేదు. సో ఏమైంది అంటే ఆ ప్లాస్టిక్ బ్యాన్ చూసి పెద్ద పెద్ద కంపెనీస్, బల్క్ ప్రొడక్షన్ కంపెనీస్ లెఫ్ట్ ఓవర్ క్లాత్ తో ₹5 ఒక బ్యాగ్ ను కుట్టి అమ్మేది మొదలు పెట్టినారు. స్మాల్ గ్రూప్స్ అది చేయలేము, మాకు వేస్ట్ క్లాత్ ఏం లేదు, మేము క్లాత్ కొని కుట్టి పంపిస్తాము. సో ఏమైంది అంటే ఈ ప్లాస్టిక్ బ్యాన్ వల్ల మాకు అది ఆపర్చునిటీ కాకుండా అదొక నెగటివ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆపర్చునిటీ చూసుకొని మాస్ ప్రొడక్షన్ పీపుల్ కంప్లీట్ లో కాస్ట్ బ్యాగ్స్ అమ్మేది మొదలు పెట్టినారు. అట్లా థింగ్స్ గెట్స్ కటిల్డ్. అది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్. ఎట్లా రిజాల్వ్ చేస్తాం? ఇట్ ఇస్ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్, విలేజ్ ప్రొడక్షన్ వర్సెస్ బల్క్ ప్రొడక్షన్. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. There is no comparison between the two. So this is where the state has to be forced to step in. వాళ్ళే స్టెప్ ఇన్ కారు, వాళ్ళ పైన ఫుల్ ప్రెషర్ చేసి సమ్ ప్రొడక్షన్ యూ హ్యావ్ టు
రిజర్వ్ ఫర్ విలేజెస్, ప్రొక్యూర్ ఫ్రమ్ విలేజెస్. అది ఉన్నింది. ఇప్పుడు టవల్స్ అంతా ఒకప్పుడు హ్యాండ్లూమ్ కి రిజర్వ్డ్ గా ఉన్నింది, అంతా డైల్యూట్ చేస్తా కదా పోయినారు, అంతా తీసేసినారు. వాట్ ఎవర్ ప్రొటెక్షన్ వాజ్ గివెన్ ఫర్ లోకల్ రూరల్ ప్రొడక్షన్ అంతా తీసేస్తా పోతా ఉన్నారు, తీసేసినారు చాలా వరకు. ఇప్పుడు అది సరే, అది జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రెషర్ చేసి రూరల్ లైవ్లీహుడ్స్ ఆర్ క్రిటికల్, అది ప్రొడక్షన్ చేసేస్తారు, అదికి ట్రైనింగ్ ఇవ్వండి ప్రొడక్షన్ కి, తర్వాత అది ఎట్లా మూవ్ అవుతుంది అది మీ బాధ్యత. మన ఎంఫసైజ్ చేయాలి, మార్కెట్ డిమాండ్ ని ఐడెంటిఫై చేసి అక్కడ స్టేక్ హోల్డింగ్ పెంచగలిగితే దాని ప్రొడక్షన్ కూడా నెమ్మదిగా ఇట్ విల్ స్టార్ట్ పికింగ్ అప్, మీరు కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి. ద ప్రాబ్లమ్ ఇస్ డిస్టెన్స్. ఇప్పుడు కన్స్యూమర్ చాలా దూరం ఉన్నాడు ప్రొడ్యూసర్ నుంచి, సో అండర్స్టాండింగ్ వాళ్ళకి ఇచ్చి దట్ దే హ్యావ్ టు డూ రెస్పాన్సిబుల్ procurement, purchases, and you pay 4 times the amount because it will sustain livelihoods elsewhere. But it's a very long process, and it's one person at a time, which we have been doing. But ఇప్పుడు ఎవరు ఢిల్లీలో ఉన్నారు, ఏదో పాల్గొట్టుపల్లి ఊర్లో వీళ్ళకు లైవ్లీహుడ్ జరుగుతుంది కాబట్టి ఇది కొనేది. You see, it gets diluted with distance. That's what Khadi has been doing all this time. So that's what we are also doing. Sorry. See, somebody sees a cheaper bag for 20 rupees, a costlier bag for 40 rupees. Cheaper person also says some poor people are getting helped. We are also saying poor people are getting helped. వాళ్ళకి ఢిల్లీలో ఉండే వాడికి ఏం తెలుసు? అదే, that distance dilutes the truth. That is what I'm giving this as a challenge. I don't have an answer to it. Right. ఇట్లా రిజల్ట్ చేసినారంటే రిజల్ట్ చేయలేదు. మేము పర్సనల్ గా తెలిసిన వాళ్ళతో మాట్లాడి, ఇట్స్ a slow process of building trust, friendships, involvement. చాలా స్లో. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మీ గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా పెరుగుతోంది? అసలు ఏం లేదు. when it became famous అందరూ వచ్చినారు, ఫ్రమ్ కలెక్టర్ టు ద హెడ్ పోస్ట్ మాస్టర్ ఫ్రమ్ హైదరాబాద్, అందరూ వచ్చి ఫొటోస్ తీసేసిపోయినారు. లాస్ట్ ఫర్ పోస్టల్ సపోర్ట్. సో ఆమె చెప్పింది, మీరు కొంచెం అట్లీస్ట్ దర్ ప్రొడక్ట్స్ యూ హెల్ప్ దెమ్ మూవ్ ఇట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము పోస్ట్ చేయాలంటే అది ఒక ఆటోలో ఎత్తుకొని పోవాలి, ఆ ఓవర్ హెడ్స్ అంతా చాలా అయిపోతుంది. సో వాళ్ళు చెప్తారు, మాకు చీపర్ బ్యాగ్స్ ఈ టౌన్ ప్రొడక్షన్ యూనిట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో దొరుకుతుంది. రూరల్ ఏరియాలో ఓవర్ హెడ్స్ ఎక్కువ. సో రూరల్ ప్రొడక్షన్ దే థింక్ ఇట్ షుడ్ బి చీపర్, ఇట్ ఈస్ యాక్చువల్లీ మచ్ కాస్ట్లీ. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాలేదండి. కలెక్టర్ పిలిచినారు, మీటింగ్ పోయినాము, అంతా చెప్పినాము. మేము కూడా సపోర్ట్ ని ఏం అడగలేదు. వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ అ మార్కెట్. వాళ్ళు లోన్స్ ఇస్తామన్నారు, వీళ్ళు చెప్పేసినారు మాకు లోన్స్ వద్దు, రేపు మేము ఇవ్వలేకపోతే ఎట్లా, మాకు లోన్స్ ఏమొద్దు, మార్కెటింగ్ మాకు కావాలి. సో యూ కెన్ స్కేల్ ఇట్ అప్, మార్కెటింగ్ చూపించగలిగితే. సో స్కేల్ ఇట్ అప్. సో మార్కెటింగ్ ఇస్ వాట్ we are not even asking for scaling. We are telling the government, మాకున్న ఇష్యూస్ అన్ని ఊర్లో ఉన్నాయి, మీరు అక్కడెక్కడ మొదలు పెట్టేయండి, మాకు సపోర్ట్ నా అవసరం లేదు, మేము చూపించేసినాం ఇట్లా ప్రొడక్షన్, యూ ప్లీజ్ స్టార్ట్ అండ్ ప్రొక్యూర్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో మరి మీకు కాంపిటీటర్స్ తయారయ్యారా? మీ చుట్టూ కాంపిటీటర్స్ తయారయ్యారా? లేదండి, లేదు. ఎట్లా అవుతారు? ఎందుకంటే వాళ్ళకి ఎవరు మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు? అంటే మాకు సరిపోతా ఉంది. Between one Instagram and Facebook and my effort, and Lavanya has opened a website, and Vignesh helped with the whole screen printing. Arun, he is a designer, very good designer. So tane anta every customer design tane ready chesi istaru. Ippudu ente cheyagalagtam payina memu. So maaku marketing inte avutundi. So mem ప్రతి ఊర్లో ఎక్కడో CSR సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే ఇట్ ఇస్ అ ఫ్రాడ్. వాళ్ళు ఎక్కడ అమ్ముతారు మళ్ళీ? ఇట్స్ యూ హ్యావ్ టు సీ థింగ్స్ కంప్లీట్లీ. ఉట్టి ట్రైనింగ్ ఇచ్చినాము అని చెప్పుకోవచ్చు మేము, దాంట్లో వాళ్ళకి లాభం లేదు, ఎవరికి లాభం లేదు. సో అన్లెస్ ద మార్కెటింగ్ స్టెప్ ఇస్, సంబడి హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒక గ్రూప్ ఇచ్చి మేము వీళ్ళు మార్కెటింగ్ చూస్తామంటే మేము వాళ్ళని ట్రైన్ చేసేస్తాం. దాని కాన్ఫిడెన్స్ ద విమెన్ హ్యావ్, దే గాన్. వాళ్ళే ముగ్గురు పోయి కాగజ్ నగర్ లో 3 రోజులు ఉండి మొత్తం ట్రైనింగ్ చేసి వచ్చినారు.
సో గ్రూప్ రెడీ, స్కిల్స్ రెడీ, హ్యాండ్ ఓవర్ చేసేదానికి రెడీ, మార్కెట్. ఓకే. సో అపర్ణ గారు, సో థ్యాంక్ యూ ఫర్ దట్ లాట్ ఆఫ్ ఇన్సైట్. ఇట్ గివ్స్ అస్ a lot of information how the challenges that you have faced and overcome. సో ఇప్పుడు క్విక్గా మనం సరదాగా ఈ జోహో కార్యక్రమంలో సరదాగా ఒక స్పాట్లైట్ గేమ్కి వెళ్దాం మనం. ఓకే, క్విక్. సో మీరు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, జస్ట్ మీరు వన్ వర్డ్లో దానికి సమాధానం చెప్పగలరేమో చూడండి సరదాగా. సో ఒక్క వన్ వర్డ్లో కెన్ యూ డిఫైన్ యువర్ జర్నీ? Satisfied. Fantastic. So what is the biggest risk you have ever taken? మీ లైఫ్లో, అంటే ఈ జర్నీలోనే కాదు, మొత్తం మీ లైఫ్లో ఎక్కడైనా కూడా. మూవింగ్ టు అ విలేజ్ అని చెప్పొచ్చు, కానీ అది రిస్క్ కాదు, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఐ వాజ్ నాట్ హ్యాపీ ఇన్ ద క్రికెటర్ వరల్డ్, సో రిస్క్ నే లేదు, అంతా ఒక న్యాచురల్ గానే ప్రొసీడ్ అయింది. ఓకే, సో మీ దృష్టిలో సక్సెస్ మీన్స్ వాట్? A feeling that you have done what you wanted to do, that you tried to do what you wanted to do. Success మన చేతిలో లేదు, కానీ కనీసం ఒక పాయింట్ లో you look back and said, I honestly tried, I did my best. That to me is enough. దాంతో పాటు ఇది ఉంటుంది, that is to me secondary. Primarily, did you give your best? Did you take whatever steps at each point you thought you should, even if they were difficult? అది చేస్తుంటే చేయాలి. తర్వాత రిజల్ట్స్ మన చేతిలో ఎప్పుడు ఉండదు, కొంచెం అవుతుంది కొంచెం కాదు. ఇప్పుడు నేనే వెనక చూస్తే ఐ వోంట్ సే ఇట్స్ బీన్ అ కంప్లీట్ సక్సెస్, బికాస్ మై ఐడియా వెన్ ఐ స్టార్టెడ్ అవుట్ వాజ్ లోకల్ ప్రొడక్షన్, లోకల్ కన్సంప్షన్. దట్ వాజ్ అ వెరీ క్లియర్ థింగ్ ఫర్ మీ. అది కాలేదు, ప్రొడక్షన్ బయట కన్సంప్షన్, బికాస్ ద సిచ్యువేషన్ వాజ్ ఆల్సో లైక్ దట్. సో success, I never focus on. If you do your best, something happens. The children are in good health. Pakkan urlanta apala sugandadi teeskoni baagunnaru. That is a success. Did it go further? Did the government take it up? No. So other success kaaledu. So koncham jarugutundi. So ఇప్పుడు just to lift up the mood. So ఇప్పుడు ఏదైనా, what's the song that instantly lifts your mood? I know it is the toughest question, ఎందుకంటే ఎవరిని ఏ ప్రశ్న అడగచ్చు, కానీ ఈ ప్రశ్న చాలా టఫ్ క్వశ్చన్. ఏ పాట చాలా ఇష్టం మీకు అంటే ఇట్ బికమ్స్ సో కన్ఫ్యూజింగ్, ఎందుకంటే చాలా పాటలు ఇష్టం ఉంటాయి, ఏదని చెప్పగలం? చాలా ఉంటాయి. సో గివ్ మీ వన్ సాంగ్. राज कपूर दी किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द हो छिपे तो ले उधार, किसी के वास्ते. Super. I don't sing, so I said it. పాడినట్టే అనుకుంటాం. అడగ క్లోజ్ అయింది. ఆల్సో నెక్స్ట్ ఏంటంటే, జస్ట్ గివ్ us one app on your phone that you can't live without. ఈమెయిల్ కాకుండా, వాట్సాప్. The business has run on that. జనాలు ఫోటోలు పెడతారు, అది వాళ్ళకి పెట్టి కలర్స్ అడుగుతారు, వాళ్ళు కలర్స్ తయారు చేసి కస్టమర్స్ కి పెడతారు, అది ఓకే అవుతుంది. హోల్ బిజినెస్, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, మేమందరూ బయట ఉంటాము. సో ప్రొడక్షన్ యూనిట్ కమ్యూనికేషన్ ఇస్ త్రూ వాట్సాప్. అది లేకుండా ఇంత జరిగి. అవును. Describe your business in one sentence that would make someone say, I need that product. It sustains a village. That's your business, right? That it is also eco-friendly, also sustainable, all that is there. But primarily it sustains the village. Great. So, మీరు ఈ పని చేయకపోతే మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అయినా మీరు ఇంతకుముందు విప్రోలో చేసి వచ్చారు, కానీ ఇప్పుడు ఈ పని చేయకపోతే వాట్ వాజ్ యువర్ డ్రీమ్ జాబ్? ఐటీ కూడా కాకుండా ఏమైనా ఉందా?
ఇట్ హ్యాస్ టు జాబ్ కాదు నాకు రిజల్ట్ దెర్ ఇస్ టూ మచ్ డిస్పారిటీ టూ మచ్ పావర్టీ సో అది హౌ ఐ కెన్ స్టెప్ ఇన్ టు ఇట్ విలేజ్ సీమ్ ద లాజికల్ థింగ్ విలేజ్ ఫర్ సమ్ రీజన్ కుదరకపోయి ఉంటే ఐ మైట్ హావ్ వర్క్డ్ విత్ some other issues affecting the poor. Okay. It basically there's too much disparity in the country. That my direction had to head there. I was fortunate a village happened. It took me in anta koncham smooth ga jarigindi. Glad. So, what's a fun fact about you that most people don't know? I don't know either. They don't know, I don't know. లేదా తెలీదు. I never thought about myself too. సరే, మీకు 24 గంటలు కంప్లీట్ ఫ్రీ ఉంటే ఓకే మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ ఎలా ఆలోచిస్తారు? Reading, I suppose. అంతేనా? యు ఆర్ ఎ వొరాషియస్ రీడర్? I read. I used to read a lot. ఇప్పుడు కొంచెం తగ్గింది. Yeah, but that about. Yes. Meeting friends. Nothing. Okay. Very special as a hobby. Good. All right. So మనం ఇంకా ర్యాపప్ చేసే టైం వచ్చింది అపర్ణ గారు. Thank you so much. అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకి ఈ అంటే ప్లాస్టిక్ నుంచి మనం దూరం అవ్వాల్సిన టైం వచ్చింది ఇప్పుడు నిజంగానే. దిస్ పీక్ టైం అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనకి ప్లాస్టిక్ వద్దు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో ఈవెన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి అక్రాస్ ఇండియా సో మెనీ ప్లేసెస్ దట్ బ్యానింగ్ ప్లాస్టిక్ అండ్ మూవింగ్ టువర్డ్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు బ్యాగ్స్ తీసుకుంటే ఇప్పుడు మీరు తయారు చేసే క్లాత్ బ్యాగ్స్ ఇలా అన్నీ కూడా ఈవెన్ అక్రాస్ ది వరల్డ్ యూఎస్లో కూడా చాలా చాలా మాల్స్లో స్టోర్స్లో వాటిల్లో కూడా ప్లాస్టిక్ని కాకుండా ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకోవాలంటే దే ఆర్ ఛార్జింగ్. ఇన్ఫ్యాక్ట్ అదే మనం బ్యాగ్ తీసుకెళ్తే దట్ ఇస్ మనం బ్యాగ్ తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువగా విస్తరించుకోవాలి. దే హ్యావ్ టు స్ప్రెడ్ అక్రాస్ ఎ లాట్ అండ్ దే షుడ్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ పాపులారిటీ అండ్ డిమాండ్ వైజ్ కూడా టు ద మోస్ట్ గవర్నమెంట్ లెవెల్లో కూడా ఇది డిమాండ్ బాగా పెరిగి గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి దే షుడ్ లెట్స్ హోప్ దే సపోర్ట్ ఎ లాట్ టువర్డ్స్ బిజినెసెస్ లైక్ యువర్స్ అండ్ మెనీ అదర్స్ అండ్ హోప్ దే ప్రమోట్ దీస్ న్యాచురల్ ప్రోడక్ట్స్. The government and the customer should keep both points in mind. ఒకటి ప్లాస్టిక్ సోతు, ఇంకా ఒకటి మన వాడే క్లాత్ బ్యాగ్స్ తో ఇంకా ఒకరు బతకాలి. Correct. Both issues are important. Environment is important and people are important. Livelihoods. Cloth bags లో రెండు కలిసి రావచ్చు. మన కొంచెం గమన చూపిస్తే అట్లా we can direct things. ఇప్పుడు కంపెనీ కార్పొరేట్ హెడ్స్ ఉంటారు, వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు ప్లాస్టిక్ వద్దు క్లాత్ బ్యాగ్స్, వాళ్ళ కాన్ఫరెన్సెస్ కంతా ప్రొక్యూర్ చేస్తారు. అది కొంచెం కాన్షియస్ గా ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తాము అని చూసేది ముఖ్యం. అప్పుడు క్లాత్ వస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ కూడా బతుకుతారు. కరెక్ట్. సో యూ అండ్ యువర్ బిజినెస్ లాట్ ఆఫ్ సక్సెస్ అండి. మనస్ఫూర్తిగా మా రేడియో సురభి తరఫున థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అ వాల్యుబుల్ టైమ్ అండ్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఇంటూ యువర్ బిజినెస్. Which definitely I hope this caters to a lot of our audience who are listening or watching this program, Zoho program. And Mali, inkoka visishta athithi toti. Thank you for having me. Very grateful. Thanks so much. And మీరందరూ కూడా మీ రేడియో సురభి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఐఫోన్ ఆండ్రాయిడ్ డివైస్లోకి. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మా రేడియో సురభి కార్యక్రమాలని మీరు వినొచ్చు. సో బోల్డ్ అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలన్నీ కూడా మా రేడియో సురభి యాప్ ద్వారా మీకు లభ్యం అవుతాయి. సో దే ఆర్ ఆల్ అవైలబుల్ అక్రాస్ ది వరల్డ్. ఇంటర్నెట్ ఉంటే చాలు మా రేడియో సురభిని మీరు ఎక్కడి నుంచైనా వినొచ్చు. సో ఇటువంటి అపర్ణ గారితో చేసిన ఇటువంటి వాల్యుబుల్ షోస్ని ఇంకా మీకు బోల్డ్ ముందు అందిస్తూ ఉంటాం. సో జోహో కార్యక్రమానికి స్టే ట్యూన్డ్ ఇన్ ఎవ్రీ సాటర్డే 9 నుంచి 10 గంటలు పొద్దున సెంట్రల్ స్టాండర్డ్ టైంకి ఈ జోహో కార్యక్రమం ప్రసారం అవుతుంది. మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ సెలవు. అపర్ణ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.